హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు డిబిఎంఎస్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. సో డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో జనరల్గా మనం డేటాబేస్ అనే టర్మ్ని వింటూనే ఉంటాము. సో డేటాబేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్కి వెళ్ళి ఒక స్టూడెంట్ సంబంధించిన మార్క్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఆ స్కూల్కి వెళ్తాము, స్కూల్లో ఆ స్టూడెంట్ యొక్క నేమ్ చెప్తాము, క్లాస్ చెప్తాము. సో అతనికి మొన్న జరిగిన ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పండి అనగానే వాళ్ళు సిస్టంలో ఎంటర్ చేసి సో పలానా క్యాండిడేట్కి ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి వెళ్ళేసి మనం ఒక పలానా పేషెంట్ మొన్న జాయిన్ అయ్యాడు, సో తను ఏ రూమ్లో ఉన్నాడు చూసి చెప్పండి అనగానే వాళ్ళు సిస్టంలో ఆ నేమ్ అండ్ జాయిన్ అయిన డేట్ ఎంటర్ చేసుకొని సో పలానా రూమ్లో ఉన్నాడు అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. సో దీన్నే మనం ఏమంటాము, డేటాబేస్ అంటూ ఉంటాము. సో మనం ఈరోజు ఆ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి క్లియర్గా చూద్దాము. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఫస్ట్ మనం అసలు డేటా అంటే ఏంటిది, డేటాబేస్ అంటే ఏంటిది, డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది, వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫస్ట్ డాటా. సో డాటా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. సో కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక లెటర్ వచ్చింది అనుకుందాం, ఆ లెటర్ని మనం చదువుతూ ఉంటాము. సో ఆ లెటర్లో ఏముంటుంది, టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ని మనం ఏమంటాము, డాటా అంటాము. అదేవిధంగా మనల్ని ఎవరైనా ఫోన్ నెంబర్ అడిగారు అనుకోండి, మన ఫోన్ నెంబర్ అడిగితే మనం ఏం చేస్తాము, వాళ్ళకి మన నెంబర్ ఇస్తాము. సో అదేంటిది ఆ నెంబర్ అనేది, అది కూడా డాటానే. లేదు మనం ఫోన్లో కొన్ని ఫొటోస్ చూస్తూ ఉంటాము, లేదు బయట ఫ్లెక్సీస్ కానీ వాల్ పోస్టర్స్ కానీ చూస్తూ ఉంటాము. సో అదేంటిది, అది కూడా డాటానే. లేదా అప్పుడప్పుడు మనం సాంగ్స్ వింటూ ఉంటాము, లేదంటే ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాము, వింటూ ఉంటాము. సో అదేంటిది, అది కూడా డాటానే. అదేవిధంగా మనం మూవీస్ చూస్తూ ఉంటాము, లేదంటే యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉంటాము, రీల్స్ చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఏంటి, అది కూడా డాటానే. అంటే డాటా అనేది టెక్స్ట్ ఫార్మాట్లో ఉండొచ్చు, న్యూమరికల్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఇమేజ్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఆడియో ఫార్మాట్లో ఉండొచ్చు, లేదా వీడియో ఫార్మాట్లో కూడా ఉండొచ్చు. సో ఎనీథింగ్ మనం విన్నది కావచ్చు, చూసింది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏంటిది, డాటా. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ నేను రాశాను చూడండి, 18 రాహుల్ వరంగల్ అని రాశాను. మరి ఈ 18 రాహుల్ వరంగల్ అంటే 18 అనేది న్యూమరికల్ ఫార్మాట్లో ఉంది, రాహుల్ అండ్ వరంగల్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. సో మరి ఈ 18 అంటే ఏంటిది అంటే, ఒక క్యాండిడేట్ వచ్చేసి 18 అనేది ఒక అతని ఏజ్ అంటారు. ఇంకో పర్సన్ ఏమంటాడంటే 18 అనేది తన యొక్క సీరియల్ నెంబర్ అంటారు. ఇంకా 18 అనేది అతను ఉండే ఫ్లాట్ నెంబర్ అని ఒకరు అంటారు. సో దట్ మీన్స్ ఈ 18 అనేది ఏంటిది, ఇక్కడ క్లారిటీ లేదు. మరి రాహుల్ అంటే ఏంటిది, రాహుల్ అంటే అదే ఒక పర్సన్ నేమ్ అని చెప్పేసి ఒక పర్సన్ అంటాడు. లేదు రాహుల్ అనే పర్సన్ కోసం వేరే అతను వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకరు అంటారు. లేదు తను ఉండే అపార్ట్మెంట్ నేమ్ రాహుల్ అని చెప్పేసి ఇంకొకరు అంటారు. సో దట్ మీన్స్ ఇక్కడ రాహుల్ అంటే ఏంటిదో కూడా క్లారిటీ లేదు. వరంగల్, వరంగల్ అంటే ఏంటిది అంటే ఈ రాహుల్ అనే పర్సన్ వరంగల్లో ఉంటున్నాడో తెలియదు, లేదు రాహుల్ అనే పర్సన్ వరంగల్ నుంచి వస్తున్నాడా లేదు తెలియదు, లేదు రాహుల్ అనే పర్సన్ వరంగల్కి వెళ్తున్నాడా ఏమో క్లారిటీ లేదు. సో దట్ మీన్స్ డాటా అంటే మనకు తెలిసిందల్లా కూడా అక్కడ ప్రజెంట్ చేస్తే దాన్ని డాటా అంటాము. ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ మీనింగ్. అంటే డాటాకి మనకు మీనింగ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దెన్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్డ్ డాటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో ప్రాసెస్డ్ డాటా అంటే ఏంటిది అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి ఈ డాటా ఏదైతే ఉందో దట్ మీన్స్ 18 రాహుల్ వరంగల్ ఉంది కదా, దీన్ని కొంచెం మీనింగ్ఫుల్గా మారిస్తే దాన్ని మనం ఏమంటాము, ఇన్ఫర్మేషన్ అంటాము. ఎగ్జాంపుల్, రాహుల్స్ ఏజ్ ఈజ్ 18 అండ్ ఈజ్ ఫ్రమ్ వరంగల్. అంటే రాహుల్ యొక్క ఏజ్ 18 అంటే ఇక్కడ 18 అనేది సీరియల్ నెంబరో లేకపోతే తను ఉండే ఫ్లాట్ నెంబరో కాదు. 18 అనేది ఏంటి, ఇక్కడ ఏజ్. ఇక్కడ మనం క్లారిటీ ఇచ్చేసాం 18 అంటే ఏజ్ అని. సో పర్సన్ పేరు రాహుల్. నెక్స్ట్ అతను యొక్క అడ్రస్ వరంగల్. ఇక్కడ మనం కరెక్ట్గా క్లారిటీ ఇచ్చాము. సో రాహుల్ అనేది నేము, 18 అనేది ఏజ్, వరంగల్ అనేది అడ్రస్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాము. సో దట్ మీన్స్ ఇలా ఇస్తే దీన్ని ఏమంటాం మనం, ఇన్ఫర్మేషన్ అంటాము. సో ఇక్కడ చూడండి డాటాలో క్లారిటీ లేదు, ఇన్ఫర్మేషన్లో క్లారిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు మనకి డాటా అంటే ఏంటో తెలిసింది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ మరి టేబుల్ అంటే ఏంటో చూద్దాం. సో టేబుల్ అంటే ఏంటంటే ఇంతకుముందు ఏదైతే డాటా మనం చెప్పుకున్నామో ఈ డాటాని రోస్ అండ్ కాలమ్స్ లాగా అరేంజ్ చేస్తే చూడండి ఇక్కడ మనం 1 రాహుల్ వరంగల్ ఇదొక డాటా, 2 మనీ ఖమ్మం ఇదొకటి. సో ఇలా మనకు సమ్ డాటాని ఏం చేస్తాం మనం, రోస్ లాగా కాలమ్స్ లాగా స్టోర్ చేసి పెట్టాము. స్టోర్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే సో దీన్ని టేబుల్ అంటాము. మరి ఈ టేబుల్కి మీనింగ్ రావాలంటే ఏం చేయాలంటే పైన వీటికి హెడ్డింగ్స్ అనేవి ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ అనేది లేదనుకోండి, లేకపోతే ఇది ఏంటో మనకి క్లారిటీ ఉండదు.
నేమ్ అనేది ఇక్కడ హెడ్డింగ్ లేదనుకోండి, ఇది ఏంటిదో మనకి క్లారిటీ ఉండదు. ఇక్కడ అడ్రస్ అనేది లేదనుకోండి, ఇది ఏంటిదో మనకి ఇక్కడ క్లారిటీ ఉండదు. సో దట్ మీన్స్ మన ఈ కాలంలో డాటాకి క్లారిటీ ఇవ్వాలి అంటే ఏం చేయాలి అంటే పైన హెడ్డింగ్స్ పెట్టాలి. సో ఇవి సీరియల్ నెంబర్స్, ఇవి నేమ్స్, ఇది అడ్రస్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లారిటీ ఉంది ఇక్కడ, ఎందుకంటే పైన ఉన్న ఈ హెడ్డింగ్స్ ద్వారా. సో దట్ మీన్స్ మనం డాటాని రోస్ అండ్ కాలమ్స్లో అరేంజ్ చేసి ప్రతి కాలంకి హెడ్డింగ్స్ ఇచ్చి ఆ హెడ్డింగ్ తగ్గట్టు అందులో డాటాని ఫిల్ చేస్తే దాన్ని ఏమంటాం మనం టేబుల్ అంటాము. సో టేబుల్ మీన్స్ అరేంజింగ్ ద డాటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఈ టేబుల్స్నే మనం ఇక్కడ డిబిఎంఎస్లో రిలేషన్ అని కూడా అంటాము. సో ఇక్కడ రిలేషన్ అన్న టేబుల్ అన్న ఒకటే అర్థము. సో ఇక్కడ మనకి వీటికి మీనింగ్స్ రావాలంటే, ఈ డాటాకి మీనింగ్ఫుల్గా చేయాలంటే మనం హెడ్డింగ్స్ చేయాలని చెప్పాం కదా. ఈ కాలం హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటామంటే ఫీల్డ్స్ అంటాము. సో ఫీల్డ్ అంటే ఏంటిది? కాలం హెడ్డింగ్స్. ఈ ఫీల్డ్స్నే మనం అట్రిబ్యూట్స్ అనవచ్చు లేదా కీస్ అని కూడా అనవచ్చు. ఈ పైన ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఉన్నాయి? సీరియల్ నెంబర్ అనేది హెడ్డింగ్ ఉంది, నేమ్ అనే హెడ్డింగ్ ఉంది, అడ్రస్ అనే హెడ్డింగ్ ఉంది. సో దట్ మీన్స్ ఇందులో పైన ఎగ్జాంపుల్లో మనకి 3 ఫీల్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మరి రికార్డ్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఈ టేబుల్లో మనకి ఒక రోలో ఏదైతే డేటా ఉందో ఆ రోలో ఉన్న డేటా మొత్తాన్ని కలిపి ఒక రికార్డ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 రాహుల్ వరంగల్, ఈ రోలో ఉన్న ఈ డేటా మొత్తాన్ని కలిపి రికార్డ్ అంటాము. నెక్స్ట్ 2 మనీ ఖమ్మం. సో ఈ రో మొత్తాన్ని కలిపి ఒక రికార్డ్ అంటాము. ఇందులో చూసుకుంటే మనకి మొత్తం 4 రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ అంటే ఒక టేబుల్లో ఒక రోలో ఉన్న డేటా మొత్తాన్ని రికార్డ్ అంటాము. ఈ రికార్డ్ని మనం టుపుల్ అని కూడా అనవచ్చు. సో టుపుల్ అన్న రికార్డ్ అన్న ఒకటే మీనింగ్. సో రికార్డ్ మీన్స్ డేటా ఇన్ ఏ టేబుల్ రో ఈజ్ కాల్డ్ రికార్డ్ ఆర్ టుపుల్. ఓకే, నెక్స్ట్ మరి డేటా బేస్ అంటే ఏంటో చూద్దాము. సో కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ టేబుల్స్ ఈజ్ కాల్డ్ డేటాబేస్. సో ఇంటర్ రిలేటెడ్ టేబుల్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్కూల్లో మనకి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ డేటాబేస్లో స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటూ ఒక టేబుల్ ఉంటుంది. సో పర్సనల్ డీటెయిల్స్ అంటే అతని అడ్మిషన్ నెంబర్ ఏంటిది, అతని నేమ్ ఏంటి, స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ఏంటి, స్టూడెంట్ ఫాదర్ నేమ్స్ ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, అడ్రస్ ఏంటి అని ఇది ఒక టేబుల్ ఉంటుంది. సో ఈ ఒక్క టేబుల్ తోటి డేటాబేస్ తయారవుతుందా? లేదు. ఇంకొక టేబుల్ ఉంటుంది, ఏంటిది? అడ్మిషన్ నెంబర్ ఉంటుంది, అతను ఎంత ఫీ పే చేశాడు, ఎంత డ్యూ ఉన్నాడు, ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు. సో ఇది ఒక టేబుల్ ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ స్టోర్ చేసుకుంటూ ఒక టేబుల్ ఉంటుంది. అడ్మిషన్ నెంబరు, సబ్జెక్ట్ 1లో ఎన్ని మార్కులు వచ్చాయి, సబ్జెక్ట్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సబ్జెక్ట్ 3లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా మార్క్స్ సంబంధించిన ఇంకొక టేబుల్ ఉంటుంది. సో దట్ మీన్స్ ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 1 స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్ తోటి, 2 స్టూడెంట్ ఫీ డీటెయిల్స్ తోటి, 3 స్టూడెంట్ యొక్క మార్క్స్ డీటెయిల్స్ తోటి. ఇంతే ఉంటాయా అంటే ఇవి కాకుండా ఇంకా మనకి ఫ్యాకల్టీకి సంబంధించిన డీటెయిల్స్. సో ఫ్యాకల్టీ నేమ్ ఏంటిది, ఫ్యాకల్టీ ఐడి ఏంటిది, ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఏంటిది, ఈ డీటెయిల్స్ తోటి, ఫ్యాకల్టీ శాలరీ ఎంత, ఈ డీటెయిల్స్ తోటి ఒక టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ శాలరీకి సంబంధించిన ఏ ఫ్యాకల్టీకి ఎంతెంత శాలరీ ఇచ్చాము, ఇంకెంత పెండింగ్ ఉంది, సో ఈ డీటెయిల్స్ తోటి ఇంకొక టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ తోటి ఒక టేబుల్ ఉంటుంది. ఫర్నిచర్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఒక టేబుల్ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక స్కూల్ డేటాబేస్లో ఒక 10 టేబుల్స్ దాకా ఉండవచ్చు. సో ఈ 10 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాము. సో డేటాబేస్ మీన్స్ ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన డేటాబేస్లో డిఫరెంట్ టేబుల్స్ అవసరం పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్లో మనకి స్టూడెంట్ టేబుల్, స్టూడెంట్ పర్సనల్ టేబుల్ ఉంటుంది, ఫీ టేబుల్ ఉంటుంది, మార్క్స్ టేబుల్ ఉంటుంది, ఫ్యాకల్టీ డీటెయిల్స్ టేబుల్ ఉంటుంది, శాలరీ డీటెయిల్స్ టేబుల్ ఉంటుంది, ఫర్నిచర్ డీటెయిల్స్ టేబుల్స్ ఉంటుంది, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన టేబుల్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటే డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. వీటన్నిటిని కలిపి మనం ఏమంటాము? డేటాబేస్ అంటాము. సో నెక్స్ట్ మనం డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? సో డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసినట్టు మనకి స్కూల్ డేటాబేస్ తయారు చేయాలనుకున్నాం. సో స్కూల్ డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి? మనకి స్టూడెంట్ టేబుల్ ఉంటుంది, ఫీ టేబుల్ ఉంటుంది, మార్క్స్ టేబుల్ ఉంటుంది, ఫ్యాకల్టీ టేబుల్ ఉంటుంది, మేనేజ్మెంట్ టేబుల్ ఉంటుంది చెప్పుకున్నాం కదా. సో ఎన్నైతే టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ని క్రియేట్ చేయాలి డేటాబేస్లో. సో ఫస్ట్ ఏంటి? డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేయగానే సరిపోయిందా? లేదు. అందులోకి ఏం చేయాలి? మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడం అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్ అందులో ఆ స్కూల్లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇలా రికార్డ్స్ వైజ్ ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళ ఫీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకోవాలి, వాళ్ళ మార్క్స్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసుకోవాలి, ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇలా
అందరి డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. సో దాన్ని ఏమంటామంటే ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ద డేటాబేస్ టేబుల్స్ అంటాము. నెక్స్ట్ అప్డేటింగ్ డేటా ఇన్ ద టేబుల్స్. అప్డేటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ యొక్క ఫోన్ నెంబర్ మారింది. ఇంతకుముందు ఈ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్కి ఇంతకుముందు నెంబర్ 9988777755 అని ఉండే. ఇప్పుడు ఏం చేశాడు తను ఆ నెంబర్, సార్ మా ఈ నెంబర్ మారింది, మాకు కొత్త నెంబర్ వచ్చింది సార్, ఈ నెంబర్ తీసి కొత్త నెంబర్ ఎంటర్ చేసుకోండి అని చెప్తాడు. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఈ నెంబర్ని మనం డిలీట్ చేసి ఈ ప్లేస్లో మనం కొత్త నెంబర్ని యాడ్ చేయాలి. సో దీన్నే మనం ఏమంటాము, అప్డేటింగ్ అంటాము. సో మనకి డేటాబేస్లో అప్పుడప్పుడు అప్డేట్ చేయాల్సి వస్తుంటుంది. నెక్స్ట్ యాక్సెసింగ్ రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ ద డిఫరెంట్ డేటాబేస్ టేబుల్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రిన్సిపల్ వచ్చేసి స్కూల్లో ప్రిన్సిపల్ వచ్చేసి సో కిరణ్ ఇంకా ఎంత ఫీ డ్యూ ఉన్నాడో చెప్పు అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేయాలి, మనకి ఇందులో కిరణ్ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంత, 1002. సో 1002 ఇక్కడ నుంచి దొరకబెట్టుకొని ఇక్కడ ఫీ టేబుల్లో 1002లో ఎంత ఉన్నాడు, తను డ్యూ 30,000 డ్యూ ఉన్నాడని మనం చెప్తూ ఉంటాం. దట్ మీన్స్ డిఫరెంట్ టేబుల్స్లో నుంచి మనం డేటాని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఏమంటాము, యాక్సెసింగ్ రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ ద డిఫరెంట్ డేటాబేస్ టేబుల్స్ అంటాము. నెక్స్ట్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ ఫర్ ద డేటా ఇన్ ద డేటాబేస్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యూజర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్ని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా వాటికి పాస్వర్డ్స్ అండ్ ఆథరైజేషన్ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్లో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేసి డేటాని యాక్సెస్ చేస్తామంటే యాక్సెస్ అవుతుందా, కాదు. సో బ్యాంక్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అయ్యేటట్టు పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. సో దాన్నే మనం ఏమంటాము, ప్రొవైడింగ్ సెక్యూరిటీ ఫర్ ద డేటా అంటాము. నెక్స్ట్ డేటా షేరింగ్ ఫ్రమ్ డేటాబేసెస్. అంటే డేటా షేరింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక డేటాబేస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ డేటాబేస్ ఉంది. బ్యాంక్ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది, బ్యాంక్లో ఉంటుంది. మరి మన ఫోన్లో చూసుకుంటున్నాం, మన డీటెయిల్స్ అంటే చూసుకుంటున్నాం, నా బ్యాలెన్స్ ఎంత, నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవాలి. అంటే నా ఫోన్పే ఓపెన్ చేస్తాను, ఫోన్పేలో చూడగానే నాకు నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంటుంది. సో అంటే డేటాబేస్ ఎక్కడో, సో డేటాబేస్ అనేది బ్యాంక్ సర్వర్లో స్టోర్ అయి ఉంది, అది నా మొబైల్లో చూపిస్తుంటుంది. సో దీన్ని ఏమంటాము, డేటాబేస్ షేరింగ్ అంటాము. సో డేటా షేరింగ్ అంటూ ఉంటాము. సో ఇలా డేటాను షేర్ చేయడం, ఇటువంటి ఫీచర్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ అంటాము. అంటే డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన టేబుల్స్లో డేటా ఇన్సర్ట్ చేయాలి, వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి, అదేవిధంగా యాక్సెస్ చేస్తూ ఉండాలి, వాటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, డేటాబేస్ని వేరే పర్సన్స్కి ఎవరు కావాలంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇంకొక టాపిక్ ఏంటంటే అవసరమైన డేటాని మనం డిలీట్ చేస్తూ ఉండాలి. సో ఇలా డిలీట్ చేయడం కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది అంటే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తుందంటే పైన ఏదైతే ఫీచర్స్ చెప్పామో అంటే క్రియేటింగ్ టేబుల్స్, ఇన్సర్టింగ్ డేటా, సో ఇవన్నీ అప్డేటింగ్ నేను చెప్పుకున్నాం కదా, డిలీటింగ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, వీటన్నిటికి సంబంధించిన వర్క్స్ చేయడానికి, దట్ మీన్స్ ఈ ఫీచర్స్ అన్నీ కలిపి ఉండేటువంటి ఒక సాఫ్ట్వేరే మనం ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. సో దానికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో ఎంఎస్ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది, ఎస్క్యూఎల్ అనేది ఒకటి ఉంటుంది. ఇలా మనకి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఇది ఈరోజు టాపిక్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.